సారీ. ఏంటది? అవును. అది వేరే అండి. అది ఇగ్నోర్. దీన్ని చూసుకోండి మీరు. లెట్ మీ టెల్ యూ, లైక్ మీరు చెప్పండి ఏంటో విషయం టక్కని చెప్పండి, మెల్లగా చెప్పకండి. నేను కొడుతుంటే చెప్పొద్దు, గబగబా చెప్పేసి ఏంటో. ఐ డోంట్ నో, నేను చెక్ చేయలేదు. జస్ట్ క్లాస్ డయాగ్రామ్ అంటే నువ్వు అట్లా పంపించాను అంతే. నేను మొత్తం వినలేదు. నాకు అవసరం లేదు, మీకు అవసరం అది. ఓకే, చలో. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఏ క్లాస్ డయాగ్రామ్. ఫస్ట్ మనం ఇన్వోక్ చేసే మెథడ్ ఏంటండి? ఇప్పుడు వస్తుంది చెప్పాం కాబట్టి. మెయిన్ మెథడ్ దేన్ని ఇన్వోక్ చేస్తుంది? సరే చలో, సిఎన్ఎన్ అల్గారిథం. సిఎన్ఎన్ క్లాస్ అనుకుందామా? ఓకే, ఇది మెయిన్ క్లాస్ అనుకుందాం. ఓకే, సో సిఎన్ఎన్ క్లాస్. ఇంకో క్లాస్ ఏంటండి? ఎవాల్యుయేషన్ మెథడ్, ఎవాల్యుయేషన్ క్లాస్. రైట్. ఇప్పుడు సిఎన్ఎన్ క్లాస్ ఏమైనా ఇన్వోక్ చేస్తుందా? ఏమి ఇన్వోక్ చేస్తుంది? ఏ సజెషన్ ఇన్వోక్ చేసేది? ఎవాల్యుయేషన్ క్లాస్. దీన్ని ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. ఓకే, ఎవాల్యుయేషన్ క్లాస్ దీన్ని ఇన్వోక్ చేస్తుంది? ఏఐ. కొంచెం ఇటు జరుగుతాం. ఏ సజెషన్ ఇక్కడ పెడదాం. సిఎన్ఎన్ క్లాస్ నుంచి దానికి రిజల్ట్స్ రావాలి కాబట్టి. ఏ సజెషన్ దేన్ని ఇన్వోక్ చేస్తుంది? దేన్ని ఇన్వోక్ చేస్తుంది? అవుట్పుట్. ఓకే, రైట్. ఓకేనా? ఇప్పుడు ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ అంటే మనం యారోస్ పెట్టడం అంతే, జస్ట్ పెద్ద ఎక్కువ మనం వరి అయ్యేదేం లేదు. సో ఇంటర్ఫేస్ యారోస్ ఎక్కడ ఉన్నాయి? కండిషన్ ఇంటర్ఫేస్ యారోస్. సి, ఇప్పుడు మనము ట్రైనింగ్కి ఒకటి సెట్ చేసిన తర్వాత ట్రైనింగ్ కాల్ చేస్తాం మనము. ట్రైనింగ్ నుంచి ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఒకటే పెడదాం మనం. సరే ఉండను, నేను ట్రైనింగ్ నుంచి కాదు మనకి రిటర్న్ ఏం రాదు. ట్రైనింగ్ నుంచి, టెస్ట్ నుంచి మనకి రిటర్న్ వస్తుంది. ఓకే, మనము టెస్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ దిస్ విల్ బి యూజింగ్ టెస్ట్ రిజల్ట్స్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇది మెథడ్ని కాల్ చేస్తే మనకి రిటర్న్ వస్తుంది వాల్యూస్ అగైన్. అంతే కదా? టెస్ట్ని మనం దేన్ని బేస్ చేసుకొని చేస్తామండి? ట్రైన్కి వచ్చిన వాల్యూస్ నుంచి బేస్ చేసుకొని చేస్తాం మనం, అంతే కదా? ఓకే, దీన్ని ఇన్వోక్ చేసేది ఎవరు? ట్రైనింగ్ని టెస్ట్ని రెండింటిని ఇన్వోక్ చేసేది ఎవరు? ఇన్హెరిటెన్స్ కనిపించట్లేదు నాకు. ఇన్హెరిటెన్స్ యారో కనిపించట్లేదు.
సరే దీనికి ఇన్నర్ క్లాస్ ఇస్తాను నేను. చూసుకోండి ఇంకా ఈ బెండ్ అవ్వట్లేదు. ఎట్లా అయింది బెండ్? ఇక్కడ క్లిక్ కొట్టే అన్నాడు బెండ్ ఆప్షన్. ఇట్లా చూసారు బెండ్. ఇందాక ఇది సెలెక్ట్ ఉంది, ఇప్పుడు మనం సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా బెండ్ అయిపోయింది. ఓకే, సో ఇది కూడా సిఎన్ఎన్లో ఇన్నర్ క్లాస్ అనమాట. ఏది? టెస్టింగ్ మెథడ్ కూడా మనకి ట్రైనింగ్ మెథడ్ మనకేం రిటర్న్ ఇవ్వట్లేదు, కానీ టెస్టింగ్ మెథడ్ మాత్రం మనకి వాల్యూస్ రిటర్న్ ఇస్తుంది. ఇక్కడ దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మెథడ్ టైప్లో 2 రాస్తాం. ఇక్కడ ఏంటవి? ఈ మెథడ్ అనేది తీసి పడేసి ట్రైన్ మళ్ళీ ప్లస్ సింబల్ ఇచ్చేసి టెస్ట్. 2 మెథడ్స్ ఇన్వోక్ చేసాం కదా, ఆ 2 మెథడ్స్ ఇన్వోక్ చేస్తాం. ఓకే, ఫీల్డ్లో ఏమి ఇస్తాం మనం? ఫీల్డ్లో ఏముంటాయి మనకి? డేటా సెట్, స్కోరు. ఓకే, డేటా సెట్ ప్లస్ స్కోరు ప్లస్ ఇంకేముంటాయి? ప్లస్ డేటా సెట్ ప్లస్ స్కోరు ప్లస్ యాక్యురసీ. ఓకేనా జ్యోతి? ఓకే, మనం ఈ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం డేటా సెట్ యూజ్ చేస్తాం, దాన్ని ట్రైనింగ్ అప్పుడు స్ప్లిట్ చేసి ట్రైనింగ్ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ జరిగిన తర్వాత టెస్ట్ స్కోరు, తర్వాత ఎంత సక్సెస్ రేట్, మనం ఇచ్చిన వాల్యూస్కి ఎంత సక్సెస్ రేట్లో రిజల్ట్ చెప్పగలదు ఆ టెస్ట్ చేసిన రిజల్ట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఓకే, సిఎన్ఎన్ క్లాస్ 2 క్లాసెస్ని కాల్ చేస్తుంది. ఒకటి ట్రైనింగ్ క్లాస్, ఇంకోటి టెస్టింగ్ క్లాస్. మనం ఇక్కడ ట్రైన్ టెస్ట్ అని ఇచ్చాం. ట్రైనింగ్ కరెక్ట్ ఉండాలి నేమ్, టెస్టింగ్. ఓకేనా? తర్వాత లెట్ మీ టేక్ దిస్ వన్. ఇది దీన్ని ఇన్వోక్ చేస్తుంది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్ ఈ రెండింటిని ఇన్వోక్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం రావాలి? రెండింటికి పేర్లు రావాలి. ఓకే, ఫస్ట్ ఏం నేమ్ వస్తుంది? సిఎన్ఎన్ క్లాస్. ఓకే, సిఎన్ఎన్ క్లాసు, దాని లోపల డేటా సెట్ అని మనం డేటా సెట్ పంపించాం. ఆఫ్ టైప్ అవన్నీ రాయొచ్చు. మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటండి? డిజైన్ నేమ్, మేబీ డిజైన్ ఫైల్ అనుకోండి. ఇవి 2 మనం ఫస్ట్ ఇచ్చే ప్రైమరీ ఇన్పుట్స్. ఓకే, హలో, అర్థమవుతుందా? నేను ఎందుకు రాస్తున్నాను అర్థమవుతుందా? జ్యోతి అర్థమవుతుందా? ఇక ఇంకోటి ఏంటి మనం యూజ్ చేసే మెథడ్? ఎవాల్యుయేషన్ క్లాస్. ఎవాల్యుయేషన్ అని ఇచ్చేసి డబల్ కోట్స్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. చాలా ఇది. ఇప్పుడు ఎవాల్యుయేషన్ క్లాస్లో దేన్ని ఇన్వోక్ చేస్తుంది? మనకి ఏ సజెషన్ క్లాస్ని ఇన్వోక్ చేస్తుంది, అంతే కదా? సో దిస్ వన్ విల్ బి ఇన్వోకింగ్ దిస్ వన్. ఫైన్. సో ఇక్కడ నేను ఏం రాస్తాను మెథడ్ దగ్గర? ఏఐ సజెషన్ క్లాస్. ఓకే, సో దీనిలో ఫీచర్స్ ఏముంటాయి మనకి? ఫీల్డ్స్ ఏముంటాయి? డిజైన్ నేమ్, యార్, ఇంకేముంటాయి? ట్రాఫిక్ ఏమో ఇచ్చాడు వాడు, 5 పదాలు. ఏంటి? ట్రాఫిక్, సోలార్, మనం పారామీటర్స్ ఇవ్వాలి, అట్రిబ్యూట్స్ అవి. ఆ డిజైన్ యొక్క అట్రిబ్యూట్స్ ఇవ్వాలి. ఆ డిజైన్ ఏదైతే మనం ఇచ్చాం డిజైన్, దానిలో ట్రాఫిక్, దాని యొక్క సోలార్,
దాని యొక్క డెన్సిటీ, దాని యొక్క డైవర్సిటీ అండ్ దాని యొక్క ట్రాఫిక్, సోలారు, ఏముందండి ఇంకోటి ఒక్కడు కూడా గుర్తులేదా? ఎనర్జీ. వీటన్నిటి ముందు ప్లస్ సింబల్స్ మైనస్ సింబల్స్ పెట్టండి. ఎప్పుడైనా ఇందులో కూడా ఇక్కడ కూడా ఈ ప్లస్ తీసేసి మైనస్ పెట్టేసేయండి. ఇవన్నీ మర్చిపోకండి. అన్ని పైన పారామీటర్స్ అన్ని కూడా మైనస్ పెట్టండి. మెథడ్స్ అన్ని కూడా కింద ఇచ్చాం కదా CNN, ఇవన్నీ కూడా పబ్లిక్ ఉన్న వాటికి ప్లస్ ఇస్తాం, ప్రైవేట్ ఉన్న వాటికి మైనస్ ఇస్తాం. తంబు రూల్ అది. ఓకే రైట్. ఇప్పుడు ఈ క్లాస్ని ఇన్వోక్ చేసింది, దీనిలో పారామీటర్స్ ఇవన్నీ కాల్ చేసే ఫంక్షన్ ఇది. ఇప్పుడు ఇక్కడికి దీనికి ఈ ఏ ఫంక్షన్కి దీన్ని ఇన్వోక్ చేస్తుంది ఎవరు? దిస్ వన్ విల్ బి ఏ సజెషన్ దాన్ని ఇన్వోక్ చేస్తుంది, డిస్పాచ్ ఇన్వోక్ చేస్తుంది అనుకుందాం లేండి. తీసేసండి, మాల్ ఏమైనా పెట్టండి తలకాయ, నథింగ్ విల్ హ్యాపన్. ఓకే, ఇక్కడ నుంచి దీనికి రిటర్న్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకి దీని నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది ఫైనల్. ఏ సజెషన్లో ఏముంటుంది? CNN స్కోరు, ఇంకోటి ఏంటి ఈవీ స్కోరు, 2 స్కోర్స్. ఓకేనా? ఆ 2 స్కోర్స్ని మనం యూస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, అవుట్పుట్ జనరేట్ చేస్తాం. అవుట్పుట్ వాల్యూ ఇక్కడ అవుట్పుట్ అందులో ఇచ్చేద్దాంలేండి. అవుట్పుట్ ఫంక్షన్ ఇక్కడ ప్లస్ సింబల్, ఈ రెండింటికి ముందు మైనస్ సింబల్. ఓకే ఓకే అండి. సో లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్, అంతే. రిజల్ట్ మనం ఏమనుకుందామంటే రిజల్ట్ జనరేట్ చేయడం కోసము అవుట్పుట్ ఫంక్షన్ని కాల్ చేసాం అనుకుందాం. ఓకే, డిస్ప్లే ఫంక్షన్, గ్రాఫ్స్. అక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, మన డిజైన్లో ఒకటి వచ్చేసి టేబుల్ వ్యూ, ఇంకోటి వచ్చేసి సమ్ డిఫరెంట్ వ్యూ, ఇంకేటో ఉంది. ఏంటది? ఇక్కడ ఒకటి వచ్చేసి టేబుల్ టాప్ ప్రొజెక్షన్, ఇంకోటి వచ్చేసి స్క్రీన్ డిస్ప్లే. సో మనం రెండింటికి ఫంక్షన్స్ పెట్టుకుందాం. ఏముంది? ఓకే, దిస్ ఈజ్ అవర్ క్లాస్ డయాగ్రామ్. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? కష్టంగా ఉందా, ఈజీగానే ఉందా, పర్లేదా? ఇక్కడ డేటా సెట్ వచ్చేస్తుంది. ట్రైనింగ్లో డేటా సెట్, మ్యాట్రిక్స్ అనండి. Okay, this is your class diagram. Got it? ఓకే, ఫస్ట్ ఇది మీరు క్రియేట్ చేసేసండి. ఎవరు? జ్యోతి, మీరు క్రియేట్ చేయండి దీన్ని. రాణి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా ట్రైనింగ్, మీరు దీన్ని తీసేసేయండి, ట్రైనింగ్ తీసేసేయండి, ఇది తీసేసేయండి, ఇది అక్కర్లేదు, ఇది తీసేసి
సిఎన్ఎన్ ఒకటి ఉంచండి. ఓకే, సిఎన్ఎన్ క్లాస్ ఉంచండి. అండ్ ఇవి నేమ్స్ ఉన్నాయి కదా, డిజైన్ నేమ్, డిజైన్ టైప్, ఇవి కొంచెం నేమ్స్ మార్చుకోవాలి. డిజైన్ నేమ్ ఉంది కదా, డిజైన్ టైప్ అండ్ డిజైన్ ఇన్పుట్ డిజైన్, ఈ 3 నేమ్స్ ఇవ్వండి. ఇక్కడ సిఎన్ఎన్ డేటా సెట్ అని ఉంది కదా, సిఎన్ఎన్ అని ఇవ్వండి, సిఎన్ఎన్ క్లాస్ అని ఇవ్వండి. సిఎన్ఎన్ క్లాస్ కొలను కింద ఎవాల్యుయేషన్ క్లాస్, ఈ 2 మామూలుగా ఇచ్చేసేయండి. తర్వాత డిజైన్ నేమ్, డిజైన్ టైప్ అండ్ ఇన్పుట్ డిజైన్. కింద వచ్చేసి సిఎన్ఎన్ క్లాస్ ఫంక్షన్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా క్లాస్. ఇక్కడ ఎవాల్యుయేషన్ ఉంది కదా, దీనికి మీరు ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది కదా, ఆ నేమ్తో డిసైడ్ చేసుకోండి. ఇక్కడ అర్బన్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అని నేమ్ చేయండి. ఓకేనా, దీనికి ఇక్కడ మీరు అర్బన్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అని ఓపెన్ బ్రాకెట్స్ ఇవ్వండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, నెక్స్ట్ దీనికి నేమ్ కూడా అర్బన్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అని ఇవ్వండి, నేమ్ ఎవాల్యుయేషన్ క్లాస్ అని ఇవ్వండి. లోపల డిజైన్ నేమ్ తీసేసేయండి, పారామీటర్ 1 అని ఇచ్చి ట్రాఫిక్ ఇవ్వండి, పారామీటర్ 2 అని ఇచ్చేసి సోలార్ ఇవ్వండి, పారామీటర్ 3 ఎనర్జీ, పారామీటర్ 4 డెన్సిటీ, పారామీటర్ 5 డైవర్సిటీ, తర్వాత స్కోర్. ఇక్కడ స్కోర్ మిస్ అయింది, స్కోర్. ఓకే, తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఏఐ సజెషన్, దీని కింద స్కోర్ అని ఒక ఫంక్షన్ ఇవ్వండి. ఓకేనా, సో ఇప్పుడు దీని తర్వాత దీన్ని ఇన్వోక్ చేస్తారు కదా, ఇన్వోక్ చేసినప్పుడు ఇక్కడ సిఎన్ఎన్ స్కోర్ అని ఇవ్వకుండా సజెషన్ స్కోరు, అచీవ్డ్ స్కోరు, సజెషన్ స్కోరు, అచీవ్డ్ స్కోరు. ఓకే, ఇక్కడ కింద అవుట్పుట్ ఉంది కదా, అవుట్పుట్ కాడ మీరు సిఎన్ఎన్ ఫంక్షన్ కూడా రన్ కొట్టండి, యాడ్ చేయండి ఆ మెథడ్ కూడా, సిఎన్ఎన్ మెథడ్ కూడా. ఓకేనా, తర్వాత ఈ అవుట్పుట్లో ఇలాగే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అవుట్పుట్కి కొంచెం డిజైన్ని మీరు ఇవి ఉన్నాయనుకోండి, ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ ఈ బ్లాక్స్ ఇక అంతా వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, ఇట్ సైడ్ మీకు స్టైల్ వస్తుంది, స్టైలింగ్. యూ కెన్ కలర్ దెమ్ ఆల్సో. ఓకే, కొంచెం ఇది మీరు మెయింటైన్ చేయొచ్చు, అన్నిటికీ కొంచెం స్టాండర్డ్గా అట్లా, టు మేక్ ఇట్ యూనిక్, మీ ఓన్ స్టైల్లో మీకు ఉండేట్టు. అదే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఇది కనిపించట్లేదు అనుకోండి, దీని మీద ఇంత ఘోరమే ఉండదు, ఇక్కడ క్లిక్ కొడితే కనిపిస్తాయి అన్ని మనకి. ఓకే, ఓకేనా అండి, ఇలా చెక్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, నువ్వు కాపీ పేస్ట్ చేసావు రాని లాస్ట్ టైం, దీన్ని సెలెక్ట్ చేసుకొని, నానా అద్వైత్ డోంట్ మేక్ నాయిస్, అద్వైత్ నో. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ జేపీఈజీ ఎక్కడ ఉంది, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి జేపీఈజీ కొట్టి జస్ట్ మేక్ సెలెక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. అప్పుడు అది ఏమడుతుంది, ఏం చేయాలని అడుగుతుంది, ఇవన్నీ నొక్కకండి, కింద డౌన్లోడ్ కొట్టండి, డౌన్లోడ్ కొడితే యూ విల్ గెట్ ఏ ఇమేజ్. అండర్స్టూడ్, మావాడు కష్టపడుతున్నాడు కానీ వచ్చేస్తుంది పక్క. వచ్చిందా, దీన్ని మీరు కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి. సో దీనికి ఈ డిజైన్ ఒకటి ఇంక్లూడ్ చేయాలి మీ ఫైల్లో, దానికి ముందు మీరు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రొసీజర్, వాట్ ఈస్ ద ప్రాసెస్ వి ఫాలో. మీరు ఎలా రాయాలంటే, మీరు ఆథర్ అని మెన్షన్ చేయొద్దండి, జ్యోతి మీరు ప్రతిదానిలో ఆథర్ అని మెన్షన్ చేస్తున్నారు, అలా మెన్షన్ చేయొద్దు. ఓకే, ఆఫ్టర్ క్రిటికల్లీ ఎవాల్యుయేటింగ్ ద గివెన్ డిజైన్ డాక్యుమెంట్, it is assumed that the following classes are to be included in the diagram. డయాగ్రామ్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత మీరు మీ వర్డ్ డాక్యుమెంట్లో వేసి దాని గురించి ఇంకా రాసేసేయండి, సరిపోతుంది. ఇది ఎక్కడ బ్రీఫ్గా ఇంట్రొడ్యూస్ చేయాలండి, జస్ట్ డిస్క్రిప్షన్ రాసి దానికి డిజైన్ డాక్యుమెంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏముంది అందులో, ఒక్క నిమిషం ఓపెన్ చేస్తానండి, సారీ.
చెప్పు చెప్పు జ్యోతి ఎక్కడ బీ షూర్ టు ఇంక్లూడ్ ఇంట్రొడక్షన్ ఎక్కడ ఉంది ఇది కాదమ్మా అది జస్ట్ బేసిక్ టాపిక్ గురించి ఇంట్రొడక్షన్ నేను మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వాడి ఇంట్రొడక్షన్ మనకెందుకు ఇది రిఫరెన్స్ ఇక్కడ ఉంది మళ్ళీ రిఫరెన్స్ లేదనొద్దు కొంతమంది రిఫరెన్స్ లేదంటున్నారు ఓకే వాడు ఏమన్నాడు క్రియేట్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ క్లాస్ మోడల్ దట్ షోస్ ఆబ్జెక్ట్స్ నీడెడ్ ఫర్ ద సిటీ మ్యాట్రిక్స్ డెసిషన్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకే be sure to include title description of all your diagrams ఓకే ఇప్పుడైతే ఆ డిజైన్ చేయండి నేను ఇంకో 2 డిజైన్స్ క్రియేట్ చేసి మీకు చెప్తా మీరు అయ్యే డిజైన్స్ క్రియేట్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతారు ఓకే ఏం రాయాలి అక్కడ మనము టైటిల్ రాయాలి దేనికి సంబంధించింది అది మొత్తం అప్లికేషన్ సంబంధించిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ డయాగ్రామ్ క్లాస్ డయాగ్రామ్ అది సిస్టమ్ క్లాస్ డయాగ్రామ్ అని పెట్టండి డిస్క్రిప్షన్ టైటిల్ ఓకే డిస్క్రిప్షన్ ఏం రాస్తారు ప్రాసెస్ రాయండి అంతే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు వెన్ వి ఇన్వోక్ మెథడ్ మెయిన్ మెథడ్ అప్పుడు ఏం జరుగుతుంది దాని తర్వాత ఏ క్లాసెస్ ఇన్వోక్ అవుతాయి ఇప్పుడు ఫస్ట్ మనము ఈ డిజైన్లోంచి మీరు మస్తు రాయొచ్చు ఈజీగా నేనైతే ఒక 2 పేజీలు 3 పేజీలు రాసేస్తాను ఈజీగా ఇక్కడ నుంచి చూడండి ఈ డిజైన్ ఉంది కదా వామ్మో బ్యాక్గ్రౌండ్ మార్చారు అర్జెంటుగా స్టక్ అయిందా ఏంటి ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ ప్రకారం ఏం చెప్పొచ్చు మనం మెయిన్ మెథడ్ అనేది ఇట్ ఇన్వోక్స్ 2 డిఫరెంట్ క్లాసెస్ ఈ సిఎన్ఎన్ అనే దాన్ని ఇన్వోక్ చేసేటప్పుడు దానికి ఏం పంపిస్తుంది డేటా సెట్ పంపిస్తుంది ఈ సిఎన్ఎన్ క్లాస్ ఏం చేస్తుంది ఇట్ ఎగ్జిక్యూట్స్ 2 ఫంక్షన్స్ 2 మెథడ్స్ ని కాల్ చేస్తుంది సరే నన్ను వస్తున్నా నేను వచ్చి మిగతాది ఖాళీ చేస్తా ఐ విల్ డూ దట్ రా ఒక్క 2 minutes నాకు టైం ఓకే ట్రైనింగ్ క్లాస్ టెస్టింగ్ క్లాస్ కాల్ చేస్తుంది కాల్ చేసినప్పుడు వాటి నుంచి రిటర్న్గా మనకి యాక్చువల్ స్కోర్ వాల్యూ వస్తుంది దాని విచ్ వీ విల్ బి డిసైడింగ్ వీ విల్ బి మేకింగ్ ద డెసిషన్ ఓకే అలా చెప్పాలి ఎవాల్యుయేషన్ క్రైటీరియా వెన్ ఇన్పుట్ డిజైన్ ఈజ్ received by the evaluation class it extracts values of traffic solar density diversity energy and it executes or like it invokes a score method and it calculates score value for the given design okay this given design score will be given as input to the AI suggestion class compares given score with the score that is achieved by the CNN class and based on the comparison value it generates output ఇలా రాసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నా వెరీ క్లియరా డ్రాయ్ ఓపెన్ చేసి క్విక్గా డిజైన్ క్రియేట్ చేసేసి రాసేసేయండి ఓకే చెప్పు అడుగు అంతే టైటిల్ డిస్క్రిప్షన్ డయాగ్రామ్ అంతే ఎందుకంటే మోర్ దెన్ అట్లీస్ట్ 1 డయాగ్రామ్ అన్నాడు కాబట్టి మనం దయదలిసి ఇంకో డయాగ్రామ్ రాద్దాం ఓకేనా నేను ఆ డయాగ్రామ్ కూడా ఇంకోటి నేను ఇస్తాను మీకు ఆ డిజైన్ బేస్ చేసుకొని యూ కెన్ ఫిక్స్ ఇట్ దాన్ని కూడా మీరు నీట్గా డిజైన్ చేసి రాసేసేయచ్చు ఓకే ఇప్పుడు మీకు అర్థమైందా క్లాస్ డయాగ్రామ్ అనేది ఏంటంటే మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన దానిలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏమేమి ఫైల్స్ ఉంటాయి ప్రోగ్రామ్ ఫైల్స్ నేను వాటిని బేస్ చేసుకొని వి క్రియేట్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే ఈ పాయింట్ని మీరు బాగా లాక్ చేసుకోవాలి రైట్ చలో నేను ఇది అప్లోడ్ చేస్తా ఈలోపు మీరు స్టార్ట్ చేయండి మీకు గుర్తున్నంత వరకు ట్రై చేయండి ఇది అప్లోడ్ అయిన తర్వాత దాన్ని చూసి మీరు రాసుకోవచ్చు ఓకే రైట్ బాయ్